వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వీసీ ఛాంబర్లో బీఈడీ విద్యార్థులు పెట్రోల్ బాటిల్స్ తో నిరసన తెలిపారు. విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ టీసీలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. టీసీ ఇవ్వకపోవడంతో పీజీ అడ్మిషన్స్ కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీసీ ఛాంబర్లో విద్యార్థులు కూడా ధర్నా చేస్తున్నారు తమ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ నేపథ్యంలో. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయచంద్రిక కాకతీయ యూనివర్సిటీ ఇటీవల వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ప్రతిదీ కూడా వీసీ ఎవరైతే తాటికొండ రమేష్ ఉన్నారో ఆయన తీరు పైన ఇప్పటికే విద్యార్థి సంఘాలు నిరసనలు తరచూ చేస్తా ఉన్నాయి. ఇటీవలే ఒక ఉద్యోగికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే తాజాగా వీసీ ఛాంబర్ లోకి వెళ్లి నేరుగా విద్యార్థులు పెట్రోల్ బాటిళ్లతో నిరసన వ్యక్తం చేయడం అనేటువంటి కలకలం రేపుతోంది. అయితే బీఈడీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ అధికారులు, యూనివర్సిటీ అధికారులు తమను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ నేరుగా వీసీ ఛాంబర్ లోనే మనం చూస్తున్నాం. ఆయన టేబుల్ కింద మొత్తం కూడా విద్యార్థులు పెట్రోల్ బాటిళ్లతో పట్టుకొని నిరసన చేస్తా ఉన్నారు. తమకు సర్టిఫికెట్స్ వెంటనే రిలీజ్ చేయాలి, లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకొని తాము ప్రాణత్యాగం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విద్యార్థులతో వారించి కొద్దిసేపటి క్రితమే వాళ్ళనైతే ఛాంబర్ నుంచి బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళే నిన్న యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా నిన్న మార్పు జరిగింది. కొత్త రిజిస్ట్రార్ మల్లారెడ్డి వచ్చారు. ఆయన కాసేపట్లోనే పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం చర్చనీయాంశం అవుతుంది.